వచ్చేసినాయి. పాములు అయితే సూర్యులు ఏలాడబడ్డాయి. అప్పుడు ఏం చెప్పారంటే ఇది తాత్కాలికంగా ఇస్తున్నామమ్మా, మేము తర్వాత చూసి అపార్ట్మెంట్లు కట్టించి కిట్కో ఇల్లు ఇస్తామన్నారు. అందరికి ఇస్తామన్నారు. కిట్కో ఇల్లు పేర్లు రాసుకున్నారు, వచ్చినాయి అన్నారు. ఇంతవరకు లేదు. మాకు దయచేసి ఇక్కడ నుంచి లేపి ఇల్లు ఇస్తే చాలు, మాకేం వద్దు. చెరువులో ఉన్న వాళ్ళని మమ్మల్ని లేపి క్రేను పిలిపించి పోలీసు వాళ్ళని పిలిపించి టోపీ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు, వాళ్ళని పిలిపించి మమ్మల్ని ఆదాటుగా లేపి ఇక్కడ ఇచ్చారయ్యా, ఇచ్చారు కానీ ఆ ఇల్లు మీకే, అపార్ట్మెంట్ మీకే అది ఇది అన్నారు. మేము గట్టిగా ఇల్లు వేసుకుంటాం సార్ గారు అంటే వద్దు, వేయొద్దు, వేసుకుంటానికి లేదు, మీకు 2 ఏళ్ళ టైం మేము ఇస్తాము అన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఇల్లు మా పిల్లలు ఇంకా పసిపిల్లలు, అసలు అప్పుడు వానలు పడినప్పుడు బాగా అసలు అంత నీళ్ళు వస్తున్నాయి, మోకాల దాకా మంచాలన్నీ నిండిపోతున్నాయి, పెద్ద పెద్ద పాములు అన్నీ వస్తున్నాయి, కాలుజీర్లు అవన్నీ. ఎట్టగొట్ట మీరే అందరూ చేసి మాకు న్యాయం చేసేటట్టుగా చూడండి. ఎట్టగొట్ట మేము అసలు ఉండలేకపోతున్నాము. అసలు బయట పనులకి వెళ్ళొచ్చే లోపల కూడా అసలు రావటానికి లోనికి ఉండట్లా, నీళ్ళుండి అందరికి ఇళ్ళల్లో అందరికీ అంతే ఉంటున్నాయి. ఇక్కడ ఇదిగో చూస్తున్నారు, ఈ చెట్లన్నీ అట్ట పెరిగిపోయి నడవాటికి లేదు, అసలు అన్నీ ఇబ్బందిగానే ఉంటుంది మాకు, లేదా ఉండటానికి సౌకర్యం లేక. ఈ పాములు ఈ నీళ్ళ దెబ్బకి వానలకి ఏదైనా లెట్నకు పట్టిన బాటానికి ఇబ్బంది అయినాయా, అన్నిటికీ ఇబ్బంది అయినాయా. మమ్మల్ని ఇల్లు అనేది కట్టిస్తారా, లేకపోతే ఇక్కడే ఫ్లాట్లు ఇస్తారా, ఏదో ఒకటి చెయ్యాలి, మాకు న్యాయం అనేది చెయ్యాలి. ఎన్నాళ్ళన్నా మురిగి సత్తున్నాం, మాకు ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తే ఉండలేకపోతున్నాము. బతకమంటారా సావమంటారా, ఇది ఒకటి తెలిసి చెప్పండి. ఎందుకు మమ్మల్ని ఎన్నాళ్ళ నుంచి అల్లాడుతున్నారు, బాధలు పడలేమండి మేము, లేనోళ్ళమని ఎన్నాళ్ళ నుంచి బాధలు పడలేము. ఎందుకు పొలం పనులు చేసుకునే వాళ్ళమనే కదా, 1 సెంటు స్థలం ఇవ్వలేకపోతున్నారు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది అద్దెలకు పోతున్నారు ఉండలేక, పిల్లలు ఉన్నారు, పాములు వస్తున్నాయి, మమ్మల్ని పట్టించుకునే మానవులు లేరు. ఎన్నాళ్ళు పడాలి, రేట్లు పెరిగిపోయినాయి, బాధలు పడలేకపోతున్నాం మేము, బతికితామా చచ్చిపోవటం, ఇది ఒకటి తేల్చండి. ఎందుకండి మేము ఎన్నాళ్ళు పడేవి, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ లేవు. మేము ఎట్ట ఉండాలి, మాకు వచ్చే 300 కూలితే మేము ఎన్నాళ్ళు బతకాలి. ఈ చెట్లు ఇవన్నీ ఇట్లా ఉంటే మా ఇళ్ళలోకి పాములు వస్తున్నాయి, చిన్నపిల్లలు ఇద్దరిని వేసుకొని మేము ఉండలేకపోతున్నాం, మాకేదో ఒకటి న్యాయం చేయండి. అన్నీ పాములు వస్తున్నాయి, ఇదంతా అటు పక్క కూడా, అటు గోళ్ళకి కూడా పాములు వస్తున్నాయి, చిన్నపిల్లల్ని వేసుకొని ఇద్దరు ఉంటున్నాం, మాకేదో ఒకటి న్యాయం చేయండి. అమ్మ మీరు అడుగుతున్నారు, మీరు ఓట్లు డబ్బులు ఇస్తేనే వేసారు, మీరు మాకు ఏమైనా వరకు వేసారా అని మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంది, ఇక్కడ ఉంటున్నాం, పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, ఎంతమంది పెద్దోళ్ళు చనిపోయారు. వాళ్ళు ఇల్లు ఇస్తారని ఆశ పెట్టుకొని వాళ్ళకి ఉండటానికి నివాసం లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దోమలు కుట్టిన వాళ్ళు, అసలు ఒక్కొక్క ఇల్లు అయితే రేకులు పోయి కూలిపోయి ఎట్లా ఉన్నాయో చూడండి ఇల్లులు. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. కన్నా గారు అన్నారు, మీరు మునుపు ఒకసారి మేము పోతే, అమ్మ మీరు ఏమన్నా ఓట్లు మాకేమన్నా వరకు వేసారని, మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు, వర్షం పడ్డదంటే అన్నాలు పంపిస్తారు, కానీ మాకు ఏ రోజైనా ఒక్క రోజైనా మీరు అట్టున్నారమ్మా, మీ ఇళ్లలో వాతావరణం ఆ నుంచి అటు వెళ్ళిపోతారు. మీరంటే అందరు ఇళ్లలో డాబాల్లో పడుకుంటారు, లేని వాళ్ళ మా పరిస్థితి ఎవరు ఆలకిస్తారు చెప్పండి. కొంచెం అక్కడి నుంచి కోడిల్లాగా తీసుకొచ్చి ఇక్కడ 12 సంవత్సరాలు అయింది. అక్కడే ఇబ్బంది పడ్డాం అనుకుంటే ఇక్కడికి వచ్చినాక కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ నడుము లోతు పైన నీళ్ళు వస్తాయి, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, కనీసం అన్నం వండుకోవడానికి కూడా ఉండదు. కనీసం లేడీస్ బయటికి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. పావులు, కప్పలు, పురుగులు, తేళ్ళు అన్నీ ఉన్నాయి. మా పరిస్థితులు లాంటి వాళ్ళకు ఉన్నాయి అనుకో, వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. కనీసం చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలన్నా కానీ అంత ఇబ్బంది, ఇక్కడ వండుకొని తినాలన్నా ఇబ్బంది, ముసలోళ్ళు బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది. అదే సొంత స్థలం మీది అని ఇస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకొని బాత్రూమ్లు అన్నీ ఉంటాయి, కరెంట్ ఉండదు, టయానికి సరైన వరుస నీళ్లు లేవు. అందుకని దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టిక్కో ఇళ్లలో 52 పేర్లు ఉన్నాయన్నారు. వచ్చి రాని పేర్లకు కూడా ఎక్కడైనా అందరికి అవసాటే స్థలాలు ఇవ్వాలని, ఏ ఒక్కరు కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని నేను అడుగుతున్నాను. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి ఎన్నపోయిందంటే దాదాపు 1985 కాడ నుంచి ఆ చెరువులో ఉన్నారు ఇల్లు. తర్వాత స్కూల్ నిర్మాణం జరిగినప్పుడు లేపి ఇక్కడ మిలిటరీ ప్లేస్లో పెట్టారు వీళ్ళకి. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి టిట్కో ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లోనే నిర్మించి మీకు టిట్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని గతంలో చెప్పారు. అన్వయ కారణం వల్ల టిట్కో ఇల్లు నిర్మాణం జరగలేదు.
ఇప్పుడు టిట్కో ఇల్లు నిర్మాణం అయి ఉంది. ఆల్రెడీ కరెంటు ప్లస్ కింద ఫ్లోరింగ్ లాగి బెనిఫిషియర్లందరికీ ఆ టిట్కో ఇల్లు పంచాలని కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారికి కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కొంతమంది పేర్లు లేవు, అవి వాళ్ళు కూడా కొంచెం పరిశీలనలో పెట్టి మిగులు ఉన్న స్థలంలో మళ్ళీ టిట్కో ఇల్లు కట్టించి తిమ్మా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి.